తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుని నామమున పరీక్షలకు సిద్ధపడి పరీక్షలు వ్రాయడానికి ఆయత్తపడుతున్నటువంటి బిడ్డల కొరకైనటువంటి ప్రత్యేకమైన ప్రార్థన పవిత్రమైన గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనము విందాం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగాను ఉండును. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా ప్రేమల తండ్రి యేసుక్రీస్తు దేవానికి వందనాలు. విశేషమైన రీతిలో మా ప్రభు పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి యవన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంవత్సర కాలమంతా కూడా మా తండ్రి అహర్నిశలు కష్టపడి శ్రమించి మా ప్రభు ఇదిగో ఇటు పరీక్షల రూపకంగా నాయన వారు పడినటువంటి కష్టార్జితానికి పొందనై ఉన్నటువంటి ప్రతిఫలము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మానవ జాతికి విద్యను మీరందించినటువంటి గొప్ప బహుమానమని, అటు విద్యలో మా తండ్రి మీ బిడ్డలు ఉత్తీర్ణత సాధించడానికి పరమందున్నటువంటి మిమ్మల్ని ఆశ్రయించి మీ సహాయం లేనిది ఏది కూడా మేము పొందజాలమన్నటువంటి సత్యాన్ని సంగ్రహించి యెహోవా వలననే మాకు సహాయం కలుగుతుందన్నటువంటి ఆ గొప్ప నమ్మకముతో మీ పరిశుద్ధమైనటువంటి పాదాల చెంత యవన బిడ్డలతో పాటు మీ సేవకులమైన మేమును మాతో పాటును తల్లిదండ్రులను ప్రభా మీ సన్నిధానంలోనికి వచ్చి ప్రార్థిస్తూ ఉండగా ఎట్టి ప్రార్థనను ఆలకించండి. మాపై మీ కరుణా కటాక్షాలను ప్రభా మా తండ్రి మీ అనుగ్రహాన్ని మా పైన ఉంచండి. యవన బిడ్డలను మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభు. అడగండి ఇస్తానన్నావు, వెదకండి దొరుకుతుందన్నావు, తట్టండి తీస్తానన్నావు ప్రభా. మీరన్నటువంటి మాటను వాగ్దానాన్ని ఆసరా చేసుకుని యవన బిడ్డల కొరకు జ్ఞానము కొరకు అడుగుతున్నాం, జ్ఞాపక శక్తి కొరకు అడుగుతున్నాం. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, సమయోచిత సందర్భం అనుసారణీయమైనటువంటి జవాబులను మీ పిల్లలు వ్రాయడానికి సహాయం చేయండి. మానసికంగా బలహీనతలో ఉన్నటువంటి బిడ్డలకు కావలసినటువంటి శక్తిని ప్రభా, మానసిక బలాన్ని ప్రభా మీరు అనుగ్రహించండి. ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండి. ఒత్తిడికి లోనవుతున్నటువంటి బిడ్డలను ప్రభా, ఒత్తిడికి లోనవుతున్నటువంటి తల్లిదండ్రులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పరీక్ష నిర్వాహకులను జ్ఞాపకం చేసుకోండి. సమస్తము సజావుగా సాగి మీకు మహిమ, పిల్లలకు విజయమునైనా మీ రాజ్య స్థాపనకు మా అందరి యొక్క పాత్రను పోషించడానికి సహాయం చేసి మీరే సమస్తమైన ఘనత మహిమ పొంది పిల్లల యొక్క సంతోషంలో, ఆనందంలో ప్రభా మేమందరము పాలి భాగస్థులై మిమ్మల్ని సదా స్తుతించి కీర్తించి మీకు రుణపడి మా జీవితంలో కొనసాగింపచేసే కృపనివ్వమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం నాయనా, ఆమేన్. త్రియేక దేవుని యొక్క కృప, ప్రేమ, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు తోడు నీడయుండును గాక. ఆమేన్.